హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మస్తున్నారా? నేను కూడా మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. ఇక నేనైతే ఒక లాంగ్ వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చిన. మన ఛానల్లో అయితే చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెట్టక, కానీ ఇదైతే సూపర్ ఉంటుంది వీడియో. గోరాంచి చెప్పుడు అనగానే ఇగో ఇవాళ అయితే గోరాంచి పోతున్నాం. ఎన్ని రోజుల తర్వాత అనుకున్నావు తెలుసా ఫ్రెండ్స్ మీకు? మా ఊరు పక్కనే ఉంటుంది, కానీ ఇంతవరకు తీసుకుపోవాలి. కిలోలు పెట్టబట్టే ఏం చేయాలి, తప్పదు కదా. ఆడవాళ్ళు చెప్పినట్టు తినాల్సిందే జీవితం. నేనేపటికనే ఇన్ని రోజులు వెయిట్ చేయించిన, అందుకే తీసుకుపోతున్నారు. బాయ్ ఫ్రెండ్స్. ఇక చూసిరు కదా ఇంకెట్లా చెప్తుండో. నేను అడగబట్టి అయితే సంవత్సరాలే అవుతుంది ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే ఇప్పుడైతే సక్సెస్ అయిందనమాట ఈ ట్రిప్పు. ఇంకా మేమైతే 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళినాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయినాము హైదరాబాద్ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 1.5 అవర్ పడుతుంది. ఇది వచ్చేసి బచ్చన్నపేట దగ్గర అనమాట. ఇంకా ఇక్కడ మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము ఒక హోటల్ దగ్గర. అక్కడ ఇట్లా చెట్లు అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అక్కడ చిన్న క్లిప్ అయితే తీసాను, టిఫిన్ చేసేటప్పుడు అయితే తీయలేదు. ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే టిఫిన్ చేసేసినాము. అక్కడ ఒక 1 అవర్ పోయింది. 6:30 అంటే హాఫ్ అన్ అవర్ అక్కడ టిఫిన్కి దగ్గరికి చేరి అక్కడ ఒక 1 అవర్, ఇంకా 9 కల్లా రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి బచ్చన్నపేట దగ్గర గోరాంచ్ రిసార్ట్ అనమాట. ఇంకా మా ఊరికి దగ్గరనే ఉంటుంది, కానీ ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు వెళ్ళడానికి. ఇంక ఇట్లా హైదరాబాద్లో ఈ ఫ్రెండ్స్తోనైతే వెళ్ళాలి అని అనుకున్నాము. ఇంకా మొత్తం అయితే 9 ఫ్యామిలీస్ అనుకున్నాం, కానీ కొంతమందికి సడన్గా ఫీవర్ రావడం వల్ల, కొంతమందికి అర్జెంట్ వర్క్ పడడం వల్ల మొత్తానికైతే 4 ఫ్యామిలీస్ ఇంకా డ్రాప్ కావద్దని చెప్పేసి అయినా సరే అని 4 ఫ్యామిలీస్తోనైతే వెళ్ళామన్నమాట. ఇంకా ఎంట్రన్స్ అయితే అలా ఉంది. ఇంకా లోపల ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. డే అవుటింగ్ ఒకటి ఉంది, ఇంకా నైట్ ఒకటి ఉంది. నా ఒపీనియన్ అయితే నైట్ ఉండడమే బెస్ట్ డే కన్నా. మేమైతే డేనే తీసుకున్నాం అనమాట. ఇంకా కానీ నాకైతే అంత అనిపించలేదు డేకి. నైట్ ఉంటేనే మంచి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. ఇంకా ఇక్కడ లోపలైతే ఇట్లా కార్ పార్కింగ్ చేసి అక్కడికైతే వెళ్ళాము రిసెప్షన్ దగ్గరికి. అక్కడైతే మార్బుల్స్తోని అట్లా డిజైన్ చేసి అందులో ఫ్లవర్స్ వేశారు. చాలా బాగుంది. మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది, ఎటు చూసినా చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే. ఇంకా మనము అక్కడికి వెళ్ళి మనకు ఒక లాకర్ ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ సెట్ చేసుకొని ఇంకా బగ్గీలో అయితే తిప్పుతారనమాట. స్టార్టింగ్ అంతా చూపిస్తారు ఎలా ఉంది అనేది. ఇంకా మేమైతే 4 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామని చెప్పాం కదా. 4 ఫ్యామిలీస్ అయితే ఒకటే దాంట్లో పట్టినామన్నమాట. ఇంక ఇట్లా మొత్తం అయితే ఇట్లా ఒక రౌండ్ అయితే వేసుకొస్తారు అనమాట. ఇక్కడైతే పార్క్ చేసినాము. ఇంకా పార్క్ చేసి ఇంకా ఇట్లా స్టార్ట్ అయిపోయాము అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎటు చూసినా అసలు చెట్లు ఎంత బాగుందంటే అంత బాగుంది. కాకపోతే మేము పోయిన రోజు అయితే ఎండ బీభత్సంగా ఉందన్నమాట. అస్సలు మస్తు అంటే మస్తు ఎండ. అన్నీ బయటనే కాబట్టి అలసిపోయినాము, ఆడలేకపోయినాం అనమాట. అదే రూమ్ అయితే కొద్దిసేపు ఎండ టైంలో మంచి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అట్లా మంచిగా అన్నీ కవర్ చేయొచ్చు. ఇక రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల దగ్గర పేర్లు కూడా రాసి ఉన్నాయి అనమాట. అయితే యాక్చువల్గా ఏమైందంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ ఛార్జింగ్ పాయింట్లో ఛార్జింగ్ పెట్టేసి ఇంక ఇది వేరే వాళ్ళ ఫోన్లో తీసిందనమాట. ఇంకా కొన్నిసార్లు అయితే వాళ్ళు ఫొటోస్ దిగడం వల్ల నేనైతే అది కొన్నిసార్లు మిస్ అయిపోయింది. వెతుకుతాను అవి కూడా వీడియోస్ అన్నీ. ఇక్కడ అయితే అన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకైతే పేర్లు రాసి పెట్టిరు, ఏం చెట్టు ఏంటిది అని చెప్పేసి. నా ఒపీనియన్ అయితే నైట్ అయితే ఉండడం బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఇంకా డేలో అయితే వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ కాఫీ అట్లా. శాండిల్వుడ్ ఫామ్ అనమాట ఇది. మామూలుగా నైట్ ఉండే వాళ్ళకైతే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మనమే మళ్ళీ ఎక్స్ట్రా
తీసుకోవాలన్నమాట. రెస్టారెంట్స్ ఉంటాయి వాళ్ళవి. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే చెప్పిన కదా ఫ్రెండ్స్, ఎండ అయితే బీభత్సంగా కొట్టింది అసలు. ఇక మొత్తం ఇట్లా చుట్టూ రావడానికి అయితే ఒక 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే పట్టింది అనుకుంటా. ఇట్లా తిప్పి అక్కడ దింపేసిన తర్వాత ఇక ఇట్లా ఇవైతే ఎక్కుదామని చెప్పేసి అయితే ఎక్కుతున్నాము. ఫస్ట్ అయితే నాకు భయమైంది ఎక్కాలంటే, కానీ మొత్తానికైతే ఇక ఎక్కి ట్రై చేసిన అనమాట. ఇక వీళ్ళైతే ఇది నెట్ ఎక్కిరు కానీ నేనైతే ఎక్కలేదు. ఇక వాళ్ళని వీడియో తీసుకుంటా కిందనే ఉండిపోయినా నేను. ఇంక పిల్లలు అయితే ఫాస్ట్గా ఎక్కిరు, అందరు ఎక్కిర్రు. మేమైతే ఇక ఇట్లా వీళ్ళని కవర్ చేసుకుంటూనే ఉన్నా. ఇంకా ఇట్లా మేమైతే పైకి అయితే ఎక్కినామన్నమాట. ఎక్కి ఇట్లా నడవడం ఉంది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే పిల్లలు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మేము ఒక దగ్గర ఉన్నాము. ఇంకా అన్ని పిల్లలు అయితే మంచి ఎంజాయ్ చేసిర్రు. అవైతే క్యాప్చర్ చేయలేకపోయినా అనమాట. ఇంకా ఇట్లా మేమైతే మొత్తానికైతే ఎంజాయ్ చేసినాము 4 ఫ్యామిలీస్ వెళ్ళి. ఇక ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ అయితే చాలా బక్క ఉంటుంది. ఇక ఆమె అయితే ఊరికొస్తుంది. అది ఊగుతూ ఉంటే మాకేమో భయం అవుతుంది, కానీ ఆమెకి ఇంత కూడా భయం లేదు. ఇక మొత్తానికైతే నేనైతే మెల్లగా అడుగులు అన్నట్టుగా వేసుకుంటూ వచ్చిన. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ భయపడతాను, ఎప్పుడు ఎక్కలే, కానీ మంచి అనిపించింది ఫస్ట్ టైము. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందంటే పిల్లలు, వీళ్ళు మగవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. ఎండ ఉండడం వల్ల కొంచెం నాకైతే డిసప్పాయింట్ అయినా. కొంచెం వెదర్ చల్లగా ఉంటే అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ.